నాకు అన్ని యాంగిల్స్ నుంచి కవర్ చేయండి అంటే బిఫోర్ దాట్ మీరు నాకు సర్కాస్టిక్ గా అన్నారు బట్ అది ఎగ్జాక్ట్ ఏం జరిగిందో తెలియదు బట్ వెన్ ఐ లిసన్ టు దోస్ వర్డ్స్ నా కాంట్రవర్సీ కావాలరా నాయనా అని కానివ్వండి అన్ని యాంగిల్స్ నుంచి కవర్ చేయాలి యు ఆర్ ఆల్సో ట్రిగ్గరింగ్ అట్లా వాళ్ళు ట్రిగ్గర్ చేశారు వాళ్ళే చెప్పారు మీరు చేసేదే దీనికోసం అంటే అవును నాకు అదే కావాలి వాళ్ళు ఏమంటారు మళ్ళీ కాంట్రవర్సీ కావాలరా నాయనా మీకు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది మీకు వచ్చి అన్ని పబ్లని క్లోజ్ చేయడానికి చూస్తున్నారు మీరు ఏదో ఒకటి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఏదో డిస్కౌంట్ లో ఫ్రీలో తినడానికి వస్తున్నారు మీరు అందుకే మీకు ఫాలోవర్స్ కావాలి మీరు అమ్మాయిలు కదా మీకు ఫాలోవర్స్ కావాలి సబ్స్క్రైబర్స్ కావాలి అందుకే ఇలాంటి పనులు చేస్తారు వెరీ లాంగ్ బ్యాక్ అనుకుంటా అది కూడా ఒక ప్రైవేట్ బర్త్డే పార్టీ ఈవెంట్ కోసం వెళ్ళా చాలా ఐఎమ్ షూర్ దిస్ ఇస్ నాట్ ద సేమ్ మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్ పార్టీస్ అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటారు సో ఇక్కడ అంటే పర్టికులర్గా మిమ్మల్ని మెన్షన్ చేసి మీరు ఫాలోవర్స్ కోసం బికాస్ మీకు కొత్తగా ఫాలోవర్స్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసి వెరీ మూవీ చాలా మూవీస్ లో ఉన్నారు చాలా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకు తెలిసి కొత్త ఫాలోవర్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వర్డ్ యూజ్ చేయడం కానీ మీరు కూడా వాళ్ళు ట్రిగ్గర్ చేసే విధంగా ఎస్ నా కాంట్రవర్సీ కావాలి అన్ని యాంగిల్స్ లో కవర్ చేయండి అని చెప్పడం అది ఇంకా ట్రిగ్గర్ చేసినట్టు లేదు వాళ్ళు చెప్తేనే నేను అవును నాకు అదే కావాలి మీకు ఎలాగో సీసీటీవీస్ ఉంటాయి కదా అన్ని యాంగిల్స్ లో కవర్ చేయండి అని చెప్పారు రైట్ ఇంకో డ్రగ్ ఇష్యూ ఇక్కడ బిఫోర్ దట్ ఒకసారి వీడియో ప్లే చేస్తాను పీసీఆర్ ప్లే చేయండి డ్రగ్ ఇస్తాను కూడా తన పైన మాట్లాడుకొచ్చారు పబ్ వాళ్ళు తను ఒక డ్రగ్ ఇస్తాను అంటున్నారు into drugs. Anna, she's into drugs. Yo, you can do the test, right? Anna, she's into drugs. Anna, she's into drugs. Yes, sir, hold it. Yo, you can do the test, right? It's a matter of 500. ఎక్కడ వరకు వెళ్ళింది డ్రగ్స్ టెస్ట్ వరకు వెళ్ళింది అంటే they were not able to take వాళ్ళు చెప్పే ప్రతి స్టేట్మెంట్ కి నా దగ్గర 10 లాజిక్స్ ఉన్నాయి తట్టుకోలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు నేను ఏం చెప్పినా నేను తాగున్నాను నేను డ్రగ్స్ చేసి ఇంట్లోనే డ్రగ్స్ చేసి వచ్చాను అని వాళ్ళ ఫీలింగ్ లో ఉన్నారు I said do the test ఉన్నారుగా పోలీసు వాళ్ళు వచ్చారుగా let's do the test అన్నా or do your test పోలీస్ ఈవెన్ ఒకసారి పోలీస్ వాళ్ళతో కూడా ఏం మాట్లాడారు చూద్దాం పోలీస్ ముర్దాబాద్ అంటూ మాట్లాడుకొచ్చారు ఐ కమ్ అక్రాస్ సమ్ ఫ్యూ వీడియోస్ దాంట్లో మీరు సిఐ అని పిలవండి అని కూడా మాట్లాడారు సిఐ ఈజ్ మై ఫ్రెండ్స్ తెలిసిన పర్సన్ అది కానీ హీ ఈజ్ ఫ్రమ్ మేడ్చల్ బ్రాంచ్ సో వి కుడెంట్ ఇన్వాల్వ్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ ఆడియో I am done. These are the main these are లాస్ట్ లో వస్తది current future and localites Hyderabad అంట మా హైదరాబాద్ పరువు తీస్తున్నారు యదవాలు గట్టిగా చెప్పరా తెలుస్తుందిరా అవునరా క్యూట్ రా హౌ క్యూట్ రా యు ఆర్ రైట్ ఒకసారి హోల్డ్ చేయండి అపాలజీ సో అట్ దట్ టైం అంటే ఇప్పుడు మీరు నవ్వుతున్నారు మీది మీకు చూస్తే నవ్వు వస్తుందంటే చూసే వాళ్ళకి ఎట్లుంది నాకు అర్థం కావడం లేదు ఇదే తట్టుకోలేకపోతున్నారు అంటే ఇట్స్ లైక్ సంథింగ్ ట్రిగరింగ్ లా కూడా ఉంది చూసే అక్కడ జరిగిన ఎగ్జాక్ట్ సిచువేషన్ తెలియదు ఐఎమ్ అవుట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఆ వీడియో చూసేంత వరకు మాత్రం అయితే నిజంగా మీరు నవ్వుతుంటే మాకు నవ్వు వస్తుంది అట్ ది సేమ్ టైం అక్కడ మీరు ట్రిగర్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది దే ఆర్ గ్రూప్ ఆఫ్ ఆల్మోస్ట్ 10-20 పీపుల్ 17 to 20 పోలీస్ వాళ్ళు వచ్చాక 20 ఒక 20 సో అండ్ యు ఆర్ ఇండివిజువల్ లేడీ యు హావ్ వన్ ఫ్రెండ్ మై ఫ్రెండ్ ఆల్సో ఐ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ డోంట్ టాక్ నీకు సంబంధం లేదు యా ఫిజికల్లీ ఏబుల్డ్ ఓకే డిసేబుల్డ్ అని చెప్పను నేను బ్లెస్డ్ అని చెప్తాను ఆఫ్ కోర్స్ సరే ఒక ఫ్రెండ్ ఉన్నారు మీతో పాటుగా మీ ఇద్దరే ఉన్నారు ఆయనతో పాటు కూడా అంటే చాలా అగ్రెసివ్ గా ఇక్కడ నేను కొన్ని యూజ్ చేయాలని వర్డ్స్ కూడా మాట్లాడి వాళ్ళంతా కూడా పిలుస్తున్నారు వాట్ ఈస్ యువర్ డేర్ అంటే మీరు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 500 యు ఆర్ వెరీ గుడ్ సెలబ్రిటీ వెల్ నోన్ నేను వాళ్ళకి నేను సెలబ్రిటీ అని కూడా చెప్పలేదు సొసైటీ గురించి తెలిసిన పర్సన్ గానీ భావిస్తున్నా గతంలో మీరు తీసే సినిమాస్ అన్ని కూడా మీకు సొసైటీ తెలుసు సో వెరీ మ్యాటర్ ఆఫ్ 500 రూపీస్ కదా ఇంత సంథింగ్ లైక్ నేను మీ భాష మాట్లాడాలనుకుంటే చిల్లర్ అనిపించలేదా అక్కడ వాళ్ళు చేసే ప్రవర్తన నాకు అనిపించలేదు ఎందుకంటే నేను పాజిటివ్ నెగిటివ్ అని ఏం చూడనండి నా డిక్షనరీలోనే లేదు పాజిటివ్ నెగిటివ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది లేదు ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తే అమ్మాయిని కూడా పక్కన పెట్టు ఒక కో హ్యూమన్ ని డిస్రెస్పెక్ట్ చేస్తే నీ దగ్గరకు వచ్చాము మేము నీ సర్వీసెస్ తీసుకోవడానికి వచ్చాము ఆఫ్ కోర్స్ దెన్ నీ లాంగ్వేజ్ లోనే నేను మాట్లాడతా డెఫినెట్లీ మాట్లాడతా ఇంకా నీకన్నా దరిద్రంగా వెళ్ళొచ్చు నేను బట్ నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే మాట్లాడదామని డిసైడ్ అయ్యి మాట్లాడా పోలీస్ వాళ్ళు కూడా యాంటీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పోలీస్ పైన కూడా అంటే పోలీస్ యాంటీగా వెళ్ళలేదు నేను ముర్దాబాద్ అన్నారు మీరు యాంటీ అది యాంటీ కానే కాదు అసలు ఇట్స్ అగైన్ వాయిస్ ఫర్ ఇంజస్టిస్ దట్ వాస్ హ్యాపెనింగ్ సో వాళ్ళు దే వర్ నాట్ నోయింగ్ హౌ టు డీల్ ద హోల్ సినారియో అప్పుడు నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చా మీకు అర్థం కావట్లేదు కదా దీన్ని ఎలా డీల్ చేయాలో పోలీస్ పీపుల్ని పిలవండి అన్నా ఎస్పెషల్లీ లేడీ పోలీస్ని పిలవండి బికాస్ ఇట్స్ నైట్ టైమ్ అండ్ ఐఎమ్ లేడీ కాబట్టి లేడీ పోలీస్ని పిలవండి అంటే ఆబ్వియస్లీ లేడీ పోలీస్ని పిలుస్తాం మేమెందుకు జెంట్స్ పిలుస్తాం అన్నారు ఒక 10-15 మినిట్స్ అయింది షటర్ క్లోజ్ అయ్యండి కదా సఫికేట్ అవుతున్నాం అంత గోల అరుచుకుంటున్నాము పడేసుకుంటున్నాం అన్ని సామాన్లు సో నాకు గాలి కావాలి బయటికి వెళ్తా అంటే కూడా వాళ్ళు దారి చూపెట్టలే మళ్ళీ సో బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకో లైఫ్ స్టార్ట్ చేస్తా చూడండి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటి నవ్ ఐ స్టార్ట్
స్మాషింగ్ థింగ్స్ అని చెప్పి నేను చెప్పాను లైవ్లో. ఓకే. అది ఎందుకు చేయబుద్ధి అయిందంటే దే ఆర్ లిటరలీ ఫాలోయింగ్ మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ గోన్ రన్ అవే అగైన్. వ్యాలే కార్ కీస్ వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళు నాకు ఇంకా హ్యాండ్ ఓవర్ కూడా చేయలే. నేను కార్లో కూర్చొని ప్రశాంతంగా ఏసీ ఆన్ చేసుకొని లైవ్ చేసుకుందామని అనుకున్నా. దాన్ని కూడా దే ఆర్ అటాకింగ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ లైక్ అ క్రిమినల్. సో ఐ వెంట్ ఇన్ టు ద కార్ అండ్ ఐ సాట్ అండ్ ఐ వాస్ డూయింగ్. మీరు ఏం క్వశ్చన్ అడిగారు? పోలీస్ ముర్దాబాద్. రైట్. సో ఆ 10 minutes ఇట్లా లైవ్ స్టార్ట్ చేసిన లేదా 2 minutesకో ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు. అమ్మయ్య ఫైనలీ దేర్ ఇస్ సమ్ స్కోప్ ఆఫ్ హోప్ అనుకున్నా. వచ్చారు సార్. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను పోలీస్ గారిని, సార్ మీకు ఏమని చెప్పి పిలిచారు సార్ అని అడిగా. ఏం లేదు, ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పారు. అంటే కస్టమర్ అబ్బాయి అమ్మాయి ఏమైనా చెప్పారా అన్న. ఏం చెప్పలేదు, మాకు అందరు ఒకలే అన్నారు. ఇష్యూ ఏమైనా చెప్పారా, రీజనింగ్ ఏమైనా చెప్పారా, ఎందుకు నేను నాన్ సెన్స్ న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు ఏంటి చెప్పారా అంటే, మాకు దాంతో ఎందుకు సంబంధం, మేము వచ్చి చూసుకునే వాళ్ళు ఉన్నాం కదా, సో మేము వచ్చేసాము, ఇప్పుడు మేము చూసుకుంటాం, మీరు నాతో మాట్లాడండి అన్నారు. మీతోనే మాట్లాడుతున్నాను సార్, నేను వాళ్ళతో మాట్లాడి ఐమ్ డన్. వాళ్ళకి ఎక్కని కూడా ఎక్కట్లే బుద్ధిలో. సో చెప్పండి మీకు ఏంటి, మీరు చెప్పండి ఏమైంది, మీరు పే చేస్తా అన్నారు ఏంటి. నేను చేస్తాను సార్, అది డిస్కౌంట్ చేస్తే నేను చేస్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. అవునా చేస్తావా, డిస్కౌంట్ చేస్తే చేస్తావా అంటే చేస్తా అన్నారు. తనే ఒప్పుకున్నారు ఫ్రమ్ హిజ్ ఓన్. సరే తీసుకొని రండి స్కాన్. ఇది వాజ్ లేటర్ ఇన్ ద ఎండ్ స్టేజ్. స్కాన్ తీసుకొని అంటే స్కాన్ తీసుకొని రండి, డిస్కౌంట్ ఇవ్వండి, అపాలజీ చేయించండి, దెన్ ఐల్ డూ, అదర్వైజ్ ఐల్ జస్ట్ గో. నాకు ఆల్రెడీ 2:30 వరకు వెళ్ళిందండి, 11:30 to 2:30. ఆల్మోస్ట్ 3 hours to 4 hours. ఓకే. సో పోలీస్ వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తారా లేదా? ఫైనల్లీ అక్కడ వీడియోలో మాత్రం సపోర్ట్ చేయనట్టే ఉంది. అది ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద బ్యాక్గ్రౌండ్ టర్మ్స్ అండ్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ అండ్ బిగ్ షాట్స్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ బేస్లో ఎంతమంది ఎవరిని సపోర్ట్ చేసుకుంటున్నా నాకు తెలీదు. అమ్మాయిని పక్కన పెడితే ఒక హ్యూమన్ అక్కడ ఇంజస్టిస్ నడుస్తుంది. అందరూ ఆల్మోస్ట్ ఒక కుక్కలు, పిచ్చి కుక్కలైనా బాగుంటారండి వాళ్ళు. దే విల్ బి లాయల్ టు అస్. ఐ డోంట్ వాంట్ ఈవెన్ యూస్ పిచ్చి కుక్కలు, సారీ, బట్ దే వర్ లిటరలీ అటాకింగ్. అండ్ కొట్టడం ఒకటే మిస్, ద వర్డ్స్తోనే దే వర్ లిటరలీ హిట్టింగ్ మీ, రేపింగ్ మీ విత్ ద వర్డ్స్. సో అంత జరుగుతున్నప్పుడు స్టేట్మెంట్ ఒకసారి మళ్ళీ వీడియోస్ చూస్తాను, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈసారి మళ్ళీ వీడియోస్ ప్లే చేయండి. వాళ్ళంతా కూడా ఒకసారి వచ్చి తన పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటే जो है वो बिल पे करो, जो बोल रहे हैं आपके मुंह पे फेंक, आप कहाँ फेंकते फेंको मैडम, बिल तो फेंको पहले फेंक दो आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप. मेरे को कोई फर्क नहीं पड़ता है, एवरी पब्लिक हर जगह क्लब पे जाके यही करते हैं. खुद से नहीं करते वो लोग, आराम से आके केक देके जाते हैं. जानबूझ के कर रहे हैं, हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते. हमको क्या मिलता, जो आप ऑर्डर कर रहे हैं हमको क्या मिलता, यही तो मिलता ना. कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं, कॉम्प्लीमेंट्री दिए, वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं. हमसे जो होता है वो दे सकते हो, वो सब आप लोग खा लीजिए. हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना. हमसे जितना हो सकता है उतना करते हैं. This as conduct has to work. Finally you have paid the bill, right? No. No. నేను మీడియా కార్డు పెట్టుకోవడం మర్చిపోయాను, తప్పైంది రైట్ పీసీఆర్. సో పబ్ వాళ్ళు కూడా మీపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా వాట్ డూ డిమాండ్ నౌ? సో మీ డిమాండ్ ఏంటి అంటే మీరు అట్ ది సేమ్ టైం అక్కడ ఏమనిపిస్తుంది అంటే అక్కడ డిమాండా ఇప్పుడు డిమాండ్ ఏంటి? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు జరిగిన ఇష్యూ చూస్తారు. దే ఆర్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్, దే ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు హిట్ మీ. దే ఇంకా నేను చెప్పలేను ఆ మాట మాట్లాడుకొచ్చారు. సో అట్లా మాట్లాడుకొచ్చారు కదా. సో వాట్ యు ఎక్స్పెక్ట్? మీరు వీడియోస్ కంటిన్యూస్గా చూస్తే I kept asking them, do you have a daughter, do you have a wife, do you have a mother? They also scolded you like yes, they went till my parents. They went till my parents. Yes. I said, మీరు మీ మదర్ కడుపు నుంచి పుడితే ఇలా మాట్లాడారు, మీరు ఇలా మాట్లాడారంటే ఒకసారి వెళ్ళి కనుక్కోండి అని కూడా చెప్పారు. అంటే లిటరలీ దే హ్యావ్ గాన్ టు మై పేరెంట్స్, ఎవ్రీవన్. సో నాది డిమాండ్ ఇప్పుడు కూడా ఏం లేదు. నాకు ఫస్ట్ టైం వెన్ ఆర్టీవీ వాళ్ళు మీరు నన్ను అప్రోచ్ చేయడానికి రీజన్ కూడా థింగ్స్ వర్ అవుట్ దేర్. ఐ నెవర్ ప్లీడెడ్ ఫర్ ఎనీ వన్ సపోర్ట్. జస్టిస్ గురించి కూడా నేను ఏం పోరాడలేదు. నాకు జరిగేవి నేను పెడుతూ ఉంటా, మూమెంట్స్ అయినా ఏదున్నా. యాక్చువల్లీ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు, ప్రీవియస్గా చాలా మంది ఫేస్ చేశారు, స్టిల్ ఫేసింగ్ ఎవ్రీడే. ఇట్స్ ఆన్ గోయింగ్ ఇష్యూ. రీసెంట్లీ ఐ కమ్ అక్రాస్ బేబీలోన్ సంబంధించి పబ్ కూడా ఒకసారి మనతో పాటు కూడా జాయిన్ అయ్యారు. తను దీనా అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్, అండ్ బేబీలోన్ పబ్లో 2 days బ్యాక్ తను కూడా హట్ అయ్యారు. ఆఫ్ అయినా ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అగైన్, మళ్ళీ కనెక్ట్ అవుతారు.
సో తను కూడా ఫేస్ చేశారు సిచ్యువేషన్ ని. Right. సో ఇట్స్ కంటిన్యూస్ థింగ్. నాకు దీని తర్వాత తెలిసింది దాని గురించి ఇన్సిడెంట్, అదర్వైజ్ ఐ వాస్ నాట్ ఈవెన్ అవేర్. సో తెలిసినా కూడా ఇట్స్ కంటిన్యూస్ థింగ్ హ్యాపెనింగ్. అక్కడ కూడా ఇద్దరు మహిళలే హట్ అయ్యారు, తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా హిట్ చేయడానికి మీరు అంటున్న వర్డ్స్ ట్రై చేయడానికి వాళ్ళు ట్రై చేశారంట. సో ఇట్స్ కంటిన్యూస్ గోయింగ్ ఆన్. సో బేసిక్గా అంటే కామన్ పబ్లిక్ అయితే టు ద వ్యూవర్స్ ఎవరైనా కూడా ఎగ్జాక్ట్ అక్కడ వరకు వెళ్ళి సిచ్యువేషన్ ఫేస్ చేయకపోవచ్చు, మీరు ఫేస్ చేశారు కదా. సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలన్నా లేకపోతే వాట్స్ హ్యాపెనింగ్ రాంగ్ దేర్? బేసికలీ మనము ఇంట్లో చాలా మంది తింటారు, లైక్ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. బట్ దేర్ ఆర్ డేస్ వెన్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, ఎక్స్పెరిమెంట్ సంథింగ్ ఎల్స్.